అక్క అక్క ఇదిగో విగ్రహాలు తీసుకొచ్చాను. ఇడికొచ్చాక ఆలస్యం చెయ్యకక్క. రాములోని సీతమ్మ వారిని పెద్దబాబు గారి చేతులు ఎట్టు. మీ ఇద్దరి చేతుల్ని కలిపే పని ఆ దేవుళ్ళే చూసుకుంటారు. పెద్దబాబు గారిని ఎట్టాగరా కలవడం? పెద్దిల్లు వేరు, ఈ ఇల్లు వేరు. ఎట్నుండి ఎవరు వస్తారో కూడా తెలియదు. భయపడుతూ ఈయన ఎంతసేపు ఉంటావు? ఏదో ఒకటి జరిగి ఈ ఊరికొస్తావని ముందే చెప్పినాను కదా. ఇప్పుడు కూడా అంతే. ఎట్టా జరిగేదుంటే అట్టానే జరుగుతుంది. ఇంకా ఆలోచిస్తూ ఉండకు. బేగా పో. వస్తాను. పెద్దబాబు గారు, పార్వతి, పెద్దబాబు గారు. వచ్చావు పార్వతి. నువ్వు రాకపోతే ఇక్కడ నా ప్రాణాలు ఉంటాయో ఉండవు అనుకున్నాను. అట్ట మాట్లాడకండి పెద్దబాబు గారు. నిజం పార్వతి, ఆ రాక్షసి మెల్లో నేను తాళి కట్టి క్షణం వస్తే నువ్వు బతకవని నాకు తెలుసు. మీకోసం వచ్చినాను పెద్దబాబు గారు. నన్ను నొగ్గేసి మీరు వెళ్ళిపోయినా నేను ఉండలేకపోయాను. మన ప్రేమ మనల్ని దూరంగా ఉంచదు పార్వతి. రేపు కళ్యాణంలో నీ మెళ్ళలోనే నేను మంగళసూత్రాలు కట్టాలని ఇలా జరిగింది. రాములోరి విగ్రహం మీ దగ్గర, సీతమ్మ విగ్రహం నా దగ్గర ఉండాలని మా గనిగాడిచ్చినాడు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
బాబాయ్, ఏం చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,